హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి. ఈరోజు వెజిటేబుల్స్ నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నానో వీడియో తీసానండి. ఫస్ట్ కవర్లో ఉండేటివన్నీ కింద వేసేసి సపరేట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ సాల్ట్ వాటర్, నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను 2 వెజిల్స్లో. సపరేట్గా క్లీన్ చేసుకుంటున్నాను. సాల్ట్ వాటర్లో కడిగిన తర్వాత నార్మల్ వాటర్ వేసి కడగాలండి. సాల్ట్ వాటర్లో కొంచెం వెనిగర్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు ఇప్పుడు, అందుకని వేసుకోలేదు. తర్వాత ఒక క్లాత్ ఉంటుంది కదండి, మంచిది వాష్ చేసిన క్లాత్, అలాంటివి 2 తీసుకోవాలి. 2 టైమ్స్ వాటిని బాగా డ్రై చేయాలండి, లేకపోతే చెడిపోతుంది. తడి ఉండకూడదు, బాగా నీట్గా డ్రై చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని కవర్లోకైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కవర్స్ ఆల్రెడీ ఎత్తిపెట్టానండి, మంచి కవర్స్ ఎట్టుకైనా పార్సల్స్కి వస్తూ ఉంటాయి కదండి, అలాంటివి నేను ఒక 4 or 5 తీసుకొని అన్నీ దాంట్లోనే వేసుకుంటాను. లేడీస్ ఫింగర్ ఎట్లా కడిగామో అన్నీ, ఇంకా టమాటాలు అన్ని వెజిటేబుల్స్ అలాగే కడిగేసి డ్రై చేసి కవర్లోకి స్టోర్ చేసి పెట్టుకోవాలండి. కవర్ అయినా స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకునేటివి, అలా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో జస్ట్ ఫర్ బిగినర్స్ కండి, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలా ఏం తెలియకుండా ఉంటాయి కదా, వారి కోసము వీడియో తీస్తున్నాను. మీకు తెలుసుంటే మీరు స్కిప్ చేసేయండి. పచ్చిమిరపకాయలు కడుక్కునేటప్పుడు పైన హెడ్ ఉంటుంది కదండి, అది తీసేసి కడుక్కుంటే మనకి వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, అవి తీసుకుంటూ ఉండే పని ఉండదు. నేను ఇక్కడ న్యూస్ పేపర్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు కొంచెం తడిగా ఉంటుంది వెజిటేబుల్స్, అప్పటికప్పుడు ఆ తడిని పీల్చేస్తుందండి. టిష్యూ పేపర్ అయినా న్యూస్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. నేను టిష్యూ పేపర్కి బదులు న్యూస్ పేపర్ పెట్టుకుంటున్నాను. ఈ టిష్యూ పేపర్ పెట్టుకుంటే అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండాలి. న్యూస్ పేపర్ కూడా అంతే అండి, ఒక 2 డేస్కి అట్లా మార్చుకుంటూ ఉంటే ఆ వెట్ అంతా ఫ్రిడ్జ్లో ఉండే వెట్, కాయగూరలో ఉండే వెట్ అంతా తీసేసి
పీల్చేస్తుందండి, అబ్జర్వ్ చేసుకుంటుంది న్యూస్ పేపరు, టిష్యూ పేపరు. అందుకు పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఈ టిప్. ఇది కరివేపాకు ఒలిచిపెట్టుకునింది కొంచెం తడి ఉంటుంది కదండి, అది ఆరిపోవడానికి నీడలో ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టుకోకూడదు. ఇట్లా న్యూస్ పేపర్ వేసుకుంటే దాంట్లో తడి అంతా పీల్చేస్తుంది. ఆరిన తర్వాత ఇట్లా బాక్స్లోకి వేసుకోవాలి. కొత్తిమీర కూడా అంతే అండి, బాగా ఒలుచుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇది స్టార్టింగ్లో లేతగా ఉంటాయి కదండి, అవి మాత్రమే కట్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ చేత్తో తీసేస్తానండి. కొత్తిమీర కూడా ఇట్లా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. ఇది కూడా పేపర్ మీద వేసుకొని నీళ్ళలో ఆరబెట్టుకోవాలండి. ఇది ఇంతకుముందు మనం కట్ చేసింది మిగిలిన ఆకునండి, అది చేత్తో తీసేసి నీట్గా అది కూడా కడిగి ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా సేమ్ అలా కట్ చేస్తున్నాను. కొత్తిమీరకి ఏం లేదంటే అంతా లేతగా ఉంటుంది కాబట్టి మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని దీన్ని కూడా పేపర్ మీద వేసుకొని నీళ్ళలో ఆరబెట్టుకోవాలండి. ఇదిగోండి నేను నీడలో ఆరబెట్టుకుంటున్నానండి. ఇవి ఆరిపోయిన తర్వాత స్టోరేజ్ బాక్సెస్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.